ఏమండోయ్, నేను మీకు ఇప్పుడు రావులపాలెం పక్కనే రావులపాలెంకి కూతవేట దూరంలో ఉన్న మన కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని మా కంటితో చూస్తూ మా కెమెరాతో రికార్డ్ చేస్తూ మీ కంటితో చూసిన విధంగా కొత్తగా అందంగా అద్భుతంగా చిత్రీకరించి చూపిస్తాను. వచ్చేయండి మరి. 2025 సంవత్సరం ఏప్రిల్ 8వ తారీఖున ఈ కళ్యాణం అయితే జరిగిందండి. ఈ కళ్యాణానికి మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన రథోత్సవం సాయంత్రం 5 గంటల వరకు ఆ వెంకన్న స్వామి గుడి చుట్టూ గోవింద నామస్మరణతో చాలా దేదీప్యమానంగా ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఆ రథయాత్ర కొనసాగిందండి. రథయాత్ర అనంతరం వాడపల్లి గుడి చుట్టూ జానపద సాంప్రదాయ కళాకారులతో కోలాటాల కోలాహలతో ఊరేగింపుగా గుడి చుట్టూ తిరుగుతూ చాలా కన్నుల పండుగగా అక్కడ ఈ కళ్యాణ మహోత్సవం మొదలైందండి. చూసారు కదా, చాలా అద్భుతంగా అంటే కామన్గా అన్ని చోట్ల పెట్టే కాకుండా కొత్త కొత్త కళాకారులను కొత్త కొత్త వారిని ఎంకరేజ్ చేయడానికి వాడపల్లి గుడిలో చాలా చక్కగా అయితే ఇక్కడ వేషధారులు మీరు గమనించవచ్చు. ఇక్కడైతే రకరకాల వేషధారులు చాలా బాగా ఆకట్టుకున్నాయి. మీది ఏ ఊరండి? ఆంధ్ర, పశ్చిమ గోదావరి జిల్లా మాట్లాడు. ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఒక 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇది ఆటోమేటిక్గా రకరకాల ట్రూపులు అన్నీ ఉన్నాయండి మా దగ్గర. కాలిక ఉంది, కోపురం ఉంది, కోడి డాన్స్ ఉంది, అఘోరాలు ఉంది, సిల్వర్ ట్రూపులు ఉంది. చూసారా ఈ కొత్త కొత్త ప్రభల లాంటి రూపాలు ఎంత చక్కగా అందంగా ఉన్నాయో. ఈ కాళికా రూపం వేసిన వ్యక్తి అయితే నాకు ఆల్రెడీ సుపరిచితమేనండి. ఈయన చూడటానికి 6 అడుగులు పైగా ఉండటం వల్ల అమ్మవారి రూపానికి సరైన న్యాయం చేసే వ్యక్తి అనిపిస్తాడు. ఈయన ధ్వజస్తంభం దగ్గర మొదలుపెట్టి గుడి గోపురం వరకు మొత్తం గుడి ప్రాంగణం అంతా పూలమాలతో నింపేయడం, ఈ పూలాలంకరణ చూడటానికి ఎంతో కన్నుల పండుగ అనిపిస్తుందండి. శ్రీనివాసుడికి అలంకారం అంటే ఇష్టమేమో, ఈ అలంకార ప్రియుడికి ఇష్టమైన తీరుగా ఆలయం మొత్తం కూడా చాలా చక్కగా పూమాలతో అలంకరించారండి. ముఖ్యంగా ధ్వజస్తంభం దగ్గర నుండి గుడి ముందు ప్రాంగణంలో కోనసీమ తిరుమల అని చేసిన ఆ పూల అలంకారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందండి. వీళ్ళందరూ వెంకన్నబాబు సేవకు వచ్చిన సేవకులు. ఈ డ్రెస్ కూడా చూస్తే మీకు అర్థమైపోతుంది, సేవకు వచ్చిన సేవకులు అనమాట. గుడి ముందు నుంచి చూస్తే గుడి ఎంత అద్భుతంగా చక్కగా కనబడుతుందండి. ఇప్పుడే ఊరేగింపు పూర్తయిన రథం మేము వచ్చినప్పటికి టైం అయిపోయింది. 3 గంటలు మొదలుపెట్టిన ఊరేగింపు 5 బిలో అయిపోయింది. ఇవన్నీ కూడా వాడపల్లి బ్రహ్మోత్సవాల్లో ఉపయోగించే పంచలోహ వాహనాలు. ఇవన్నీ కూడా వాడపల్లి తిరువీధుల్లో స్వామివారి ఉత్సవాల్లో ఉపయోగిస్తారు. ఈ కళ్యాణానికి కోలాట బృందాలు అయితే చాలా గ్రామాల నుండి స్వచ్ఛందంగా చాలా మంది వచ్చారండి. ఒక్కో బృందం ఒక్కో ప్యాటర్న్ లో అక్కడ వాళ్ళు కోలాటం ఆడుతుంటే చూడముచ్చటగా అయితే అనిపించిందండి. ఏ బృందానికి ఆ బృందమే అక్కడ కోలాటం ఆడేవారి డ్రెస్ కోడ్ కూడా మీరు ఈ వీడియోలో వేరియేషన్ గమనించవచ్చు. ఒక్కొక్క కోలాటం బృందం వారు ఒక్కొక్క రకమైన డ్రెస్ అయితే ధరించి అక్కడ కోలాటం ఆడారండి. ఈ సందర్భంగా నేను మీకు ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నానండి. ఈ మధ్య మేము ఏ గుడికి వీడియో తీయడానికి వెళ్ళినా అక్కడ ప్రతి ఒక్కరు చేతిలో మొబైల్ ఉండడం గమనిస్తున్నాను. ఆ మొబైల్లో వారు గుడి ప్రాంగణాన్ని, గుడిలో జరిగే కార్యక్రమాలని చిత్రీకరించడం నేను గమనిస్తున్నాను. ఇట్లాంటివే ఎక్కువ కనబడుతున్నాయి. అలాగని మాకులా యూట్యూబర్లా అంటే కాదు, ఏదో ఓన్లీ వాట్సాప్ స్టేటస్ మాత్రం ఆ రోజు పెట్టుకుని తర్వాత మర్చిపోతూ ఉంటారు. నిజానికి మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినా, పార్క్కి వెళ్ళినా ఆ రోజు ఫొటోస్ వీడియోస్ తీసుకోండి, చక్కగా ఇంటికి వచ్చి స్టేటస్ పెట్టుకోండి, తప్పులేదు. కానీ గుడికి అంటే మనం కొత్తగా వెళ్ళిన గుడికి అయితే మీరు వీడియో తీసుకోండి, పర్వాలేదు. ఎప్పుడు వెళ్ళని గుడికి వెళ్ళారనుకోండి, వీడియో తీసుకోండి, సరదాగా ఫోటో పెట్టుకోండి, స్టేటస్. కానీ ప్రతిరోజు వెళ్ళే గుడిని కూడా ప్రతిరోజు ఫోన్ పట్టుకెళ్ళి అక్కడ ఆ వీడియోలు తీసి ఆ స్టోరీ పెట్టుకోవడం, ఆ తర్వాత 24 గంటలకి ఆ స్టోరీ డిలీట్ అయిపోవడం. దీనివల్ల ఏమవుతుందంటే నిజానికి మనం గుడికి వెళ్ళేది ప్రశాంతత కోసం, పాజిటివ్ ఎనర్జీ మనకు కలిగి మనలో ఉన్న పాజిటివ్ అంతా బయటకు వచ్చి నెగిటివ్ మొత్తం పోతుంది. అంటే మనం పాజిటివ్గా ఆలోచించడం వల్ల మంచి చేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది, చెడు వైపు దృష్టి మళ్ళకుండా ఉంటుందని గుడికి వెళ్ళాలని పెద్దలు చెప్పారు. కానీ మనం ఏం చేస్తున్నాం, గుడికి వెళ్ళామన్న సంగతే మర్చిపోయి సెల్ఫీ వీడియోలు, సెల్ఫీ ఫోటోలు. ఈ మధ్య నేను కొందరు చూస్తుంటే నవ్వు కూడా వస్తుందండి. గుడి ప్రదక్షిణలో కూడా వాళ్ళు సెల్ఫీ వీడియోలు, సెల్ఫీ ఫోటోలు తీసుకుంటుంటే నాకు నవ్వు రాక ఇంకేం వస్తుందంటారు చెప్పండి. మేము కూడా గుడికి వెళ్ళినప్పుడు ఈ యూట్యూబ్ వీడియోల కోసం వీడియోలు తీసినంతసేపు తీసి కాసేపు సామాగ్రి పక్క పెట్టేసి ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకుంటాం. అయినా కానీ మాకు తప్పని పని అండి ఇది. ఎందుకంటే మీ అందరికీ చూపించాలి
చూపించాలంటే మేము వీడియోలు తీయాలి, తప్పదు. దాన్ని కూడా హై క్వాలిటీలో తీసి మీ అందరి మెప్పు పొందాలని మా చిన్న తాపత్రయం. ముఖ్యంగా మీ అందరి దయ వల్ల, మీ అందరి పుణ్యం వల్ల, నిజంగా ఆ యూట్యూబ్ దయ వల్ల మా జీవితంలో ఎప్పుడూ చూడలేని గుడులు అది దగ్గరుండి చూసే అవకాశం మాత్రం ఆ భగవంతుడు మాకు ఇచ్చాడండి. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో మాకు ఈ అవకాశం దక్కిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది గుడి విహంగ వీక్షణం. అంటే ఆ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం గోపురం మీద ఉన్న విద్యుత్ అలంకరణ ఎలా ఉంటుందో మీకు చూపించాలని పక్కనే ఉన్న ఎత్తుగా ఉన్న బిల్డింగ్ ఎక్కి ఈ చక్కటి వీడియోని మీకు చిత్రీకరించి చూపిస్తున్నానండి. ఆలయ శిఖరాలు అయితే విద్యుత్ అలంకరణలో చాలా అద్భుతంగా ఉన్నాయి కదండి. ఇకపోతే శంకు చక్రాలని పూమాలతో అలంకరించి భక్తులకు అందంగా కనబడేలా తీర్చిదిద్దారు. ఇక ఇప్పుడు కళ్యాణ గడియలు దగ్గర పడ్డాయండి. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పూలు అలంకరించిన పల్లకీలో మంగళ వాయిద్యాలతో బాజా భజంత్రీలతో ఆలయం చుట్టూ 3 సార్లు ఊరేగింపుగా తిరిగి స్వామివారి దివ్య కళ్యాణ మండపం దగ్గరికి తీసుకువెళ్తుండగా ఇక్కడ చూస్తున్న భక్తజన సందోహం గోవిందా గోవిందా అంటూ అక్కడ ఆ గుడి ప్రాంగణం అంతా మారుమోగిపోయిందండి. ఒకసారి మీరు కూడా అవకాశం ఉంటే గోవిందా అని కామెంట్ చేద్దురు. ఈ కళ్యాణానికైతే భద్రాచలంలో రాముల వారి తలంబరాలే వాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి వస్తాయని అందరూ అంటూ ఉంటారండి. స్వామివారు కళ్యాణ మహోత్సవానికి బయలుదేరుతున్నారు. ముందుగా దీపాలతో అతిథులందరూ కూడా స్వామివారిని కళ్యాణ మంటపానికి స్వాగతిస్తూ బాజా భజంత్రీలతో గోవింద నామస్మరణలతో ఈ ఊరేగింపుగా పక్కనే దగ్గరలో ఒక 500 మీటర్ల దూరంలో ఉన్న ఖాళీ స్థలంలో కళ్యాణ మండపం అయితే ఉంటుందండి. ఈ కళ్యాణానికి ఒక కుటుంబం వారు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారికి కొబ్బరి బొండాన్ని ముత్యాలతో అలంకరించి చాలా చక్కగా చూడముచ్చటగా చేసి స్వామివారికి బహుకరించారు. భద్రాచలంలోనూ ఇక్కడ కూడా కొన్నేళ్లుగా వీళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారటండి. ఇదేనండి స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరిగే కళ్యాణ మండపం. చూసారా పూలతో ఎంత చక్కగా అలంకరించారో. ఈ మండపం ఎదురుగా అయితే వేల మంది కుర్చీల్లో కూర్చునే విధంగా ఏర్పాట్లు అయితే చాలా చక్కగా చేశారండి. ఎవరు ఇబ్బంది పడకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా బాక్స్ లాంటి నిర్మాణాలు నిర్మించి వాటిలో కొంతమందిని కూర్చునేలా ఏర్పాటు చేశారు. ఎదురుగా స్వామివారి కళ్యాణ మండపం కనబడినంత మేర వదిలేసి కనబడిన వారికి దూరంగా ఉండే వారికి పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి స్వామివారిని కళ్యాణాన్ని దగ్గర నుండి చూసే విధంగా అక్కడ ఏర్పాట్లు అయితే జరిగినాయండి. ఇక పూల అలంకరణ విషయానికి వస్తే నిజంగా చాలా అద్భుతంగా ఎంత రమణీయంగా అలంకరించారో ఈ వీడియో చూస్తుంటే మీకే అర్థమవుతుందండి. అలంకార ప్రియుడు ఆపద మొక్కులవాడు శ్రీనివాసుడు అయిన ఆ శ్రీనివాస కళ్యాణానికి భూదేవి శ్రీదేవి సమేత వాడపల్లి క్షేత్రంలో ఈ అలంకరణ చూస్తే నిజంగా సర్వపాపహరణం అయిపోయి 7 జన్మల పుణ్యం 7 శనివారాల దర్శనం ఇప్పుడే ఈ కళ్యాణంలోనే కలిగిందా అని అంత ఆనందంగా అయితే మాకు అనిపించిందండి. మీకు ఈ వీడియో చూస్తున్నా చెప్పి మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక కళ్యాణానికి రెడీ అయిపోయిన ఈ మండపంలో స్వామివారిని శ్రీదేవిని భూదేవిని కూడా పట్టు పీతాంబరాలతో మంగళ వాయిద్యాలతో చక్కగా తీసుకొస్తున్నప్పుడు అక్కడున్న జనసందోహం గోవింద నామస్మరణతో ఆ ప్రాంగణం అంతా కూడా చాలా చక్కగా మారుమోగిందండి. స్వామివారిని కళ్యాణ వేదిక వద్దకు తీసుకొస్తున్నప్పుడు ఆ సన్నాయి వాద్యాలు పాడిన పాటలు ఎంత వినసొంపుగా ఉన్నాయో అని చెప్పాలంటే నిజంగా నోట మాట అయితే రావడం లేదండి. అంతటి రమణీయమైన చక్కటి కార్యక్రమాన్ని ఈ వీడియోలో మీరు తిలకించవచ్చు. వాడపల్లిలోని ఆలయ నిర్వాహకులు, కమిటీ వారు, గ్రామస్తులు, భక్త జన సందోహం మధ్య జరిగిన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పురోహితులు పూమాలతో చేసిన ఆ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందండి. భక్తులందరూ కూడా ఈ ఆనంద తాండవ నృత్యాన్ని చూసి మైమర్చిపోయారంటే నమ్మండి. ఈ సమస్త విశ్వాన్ని కూడా ఆవిర్భవించినటువంటి స్వామి, అటువంటి స్వామి ఆ వరుడుగా ఇక్కడ లక్ష్మీనారాయణ స్వరూపవర సాక్షాత్తుగా లక్ష్మీనారాయణుడే ఈ భూలోకంలో వెంకటేశ్వర స్వామిగా అవతరించారు.
లక్ష్మీ